ఈ వారం ఓటీటీలో వచ్చిన సినిమాలు చూస్తే కొన్ని సినిమాలైతే అసలు మిస్ అవ్వకూడదు. మరికొన్ని మాత్రం సమయం వృధా చేసే అవకాశం ఉంది. అందుకే ఈ వీడియోలో ఈ రోజు ఓటీటీలో విడుదలవుతున్న ముఖ్యమైన సినిమాల్లో ఏవి చూడాలి, ఏవి వదిలేయాలి, ఏ సినిమాలో ఏముంది అనేది చాలా సింపుల్ గా చెప్పేస్తా. ఈ వీడియోని చివరి వరకు చూడండి. చివరి సినిమా అయితే నిజంగా షాక్ ఇస్తుంది. మరి ఆ మూవీస్ ఏంటో తెలుసుకునే ముందు వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. ముందుగా మాట్లాడుకోవాల్సిన సినిమా డకౌట్. ఈ సినిమా మొదటి నుంచే చాలా సీరియస్ వాతావరణంలోకి తీసుకెళ్తుంది. పగ, ప్రేమ, బాధ ఈ మూడు భావాలను బాగా చూపించారు. కథ నెమ్మదిగా ముందుకు వెళ్ళినా చివరికి వచ్చే మలుపులు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఉత్కంఠభరిత సినిమాలు ఇష్టపడే వాళ్ళకి ఇది తప్పకుండా నచ్చుతుంది. ఉత్కంఠభరిత కథలు ఇష్టమైతే తప్పకుండా చూడండి. ఇప్పుడు వాజా 2 మూవీ గురించి మాట్లాడుకుందాం. ఇది పూర్తిగా నవ్వించే సినిమా. స్నేహితుల మధ్య జరిగే సరదా సంఘటనలు, యువతకి బాగా దగ్గరగా అనిపించే సన్నివేశాలు చాలా బాగా ఉన్నాయి. ఎక్కువ ఆలోచించకుండా చూస్తే మంచి వినోదం ఇస్తుంది. మొదటి భాగం చాలా సరదాగా సాగుతుంది. రెండో భాగం కొంచెం సాధారణంగా అనిపించినా హాస్యం మాత్రం బాగానే పనిచేస్తుంది. మనసు ప్రశాంతంగా ఉండాలంటే ఈ మూవీని చూడొచ్చు. స్నేహితులతో కలిసి చూస్తే ఇంకా బాగా నచ్చుతుంది. ఈ జాబితాలో ఆశ్చర్యపరిచే సినిమా భరతనాట్యం 2. మొదట్లో కథ సాధారణంగా అనిపిస్తుంది, కానీ కొద్దిసేపటి తర్వాత కథ పూర్తిగా మరో దారిలోకి వెళ్తుంది. హాస్యం మధ్యలో ఒక్కసారిగా వచ్చే ఉత్కంఠ సన్నివేశాలు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయి. కొన్ని సన్నివేశాలు అసలు ఊహించలేని విధంగా ఉంటాయి. అందరికీ నచ్చకపోయినా కొత్త తరహా కథలు ఇష్టపడే వాళ్ళకి మాత్రం బాగా నచ్చుతుంది. విభిన్నమైన ఉత్కంఠభరిత కథలు ఇష్టపడే వాళ్ళకి మంచి ఎంపిక ఈ మూవీ. మొత్తంగా ఈ వారం ఓటీటీ విడుదలలో డకౌట్ ఉత్కంఠభరిత కథల కోసం, వాజా 2 సరదా వినోదం కోసం, భరతనాట్యం 2 కొత్త తరహా అనుభూతి కోసం నా సలహా అయితే ముందుగా డకౌట్ చూడండి. మీరు ఏ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.